క్రీస్తునందు మీకు శుభోదయం. దేవునికి మించిన ఆప్తుడు మనకి ఎవరనూ లేరు. ఆయనకున్న జ్ఞానము ఇందుకు సాక్ష్యం. ఆయనకున్న జ్ఞానము ఎవరికీ లేదు. ఆయనకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే మనం ఆయన యందు నమ్మిక ఉంచుచున్నాము, ఉంచవచ్చును కూడా. దేవుడు ఎంత గొప్ప సహాయకుడంటే మన విషయంలో మనము సంతోషించినట్లుగాను, ధైర్యముగా జీవించినట్లుగాను దేవుడు మన కొరకు గొప్ప ఆలోచన చేస్తూనే ఉంటాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనంలో చూసినప్పుడు, మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఉన్నట్టు నేను ఎరుగను. ఇంతకు మించిన జ్ఞానము ఇంకెక్కడా మనకు దొరకదు. దేవుడు తనకు తెలిసిన సంగతిని తన ప్రజలకు ఎంత స్పష్టంగా తెలియజేస్తూ వాళ్ళల్లో ధైర్యాన్ని నింపుచున్నాడో చూడండి. మీరు వెరవకుడి అంటున్నాడు, భయపడకుడి అంటున్నాడు. జీవితంలో మనకు భయం కలిగే సందర్భాలు చాలానే ఉంటాయి. అలాగే వణుకు పుట్టే సంగతులు కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఊహించని పరిస్థితుల్లో, ఊహించని సమయాల్లో మనము దిగ్భ్రాంతికి గురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే మహాదేవుడు చెప్పుచున్న ఈ మాటలు మనం ఆలకించినప్పుడు ఆయన విషయమై మనము సంతోషంగా ఉండొచ్చు, నమ్మిక ఉంచవచ్చు. ఎందుకంటే అసలు మనం భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు. దానికి కారణం కూడా దేవుడు మన జీవితాల్లో ఇప్పటికే ఉంచి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు అంటున్నాడంటే, తన ప్రజల్ని దేవుడు ఎంతో శ్రద్ధతోనూ తన బాహుబలము చేత నడిపించదలిచాడు కాబట్టి వారిని ఆ రీతిగానే వారి జీవితాలను నడిపించి ఉన్నాడు. వీటన్నిటినీ కూడా కొన్నిసార్లు ఈ భయము, వణుకు అనేవి జ్ఞాపకము చేసుకోలేనంతగా మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. అయితే దేవుడు తన వాక్యము ద్వారా తన ప్రజలకు జ్ఞాపకము చేయుచున్నాడు. మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళు, మరి ముఖ్యంగా క్రీస్తుని బట్టి మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యము, పాపము నుండి వేరు చేసి మన పాపములకు మనకు సంబంధము లేకుండా చేయగలిగిన వాడు, మనల్ని పరిశుద్ధపరిచి దేవుని కొరకు ఒక జనముగా చేసుకున్నవాడు. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన స్థానంలో తన కుమారుని అనుగ్రహించి మనము మరణించవలసిన సమయంలో ఆయన కుమారుని ఆయన బలిగా అర్పించి మనందరినీ కాపాడుకున్న విషయంలో ఈ రక్షణ అనే ఆశ్చర్య కార్యమును మన జీవితాల్లో ప్రవేశపెట్టిన ఈ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము దేని విషయంలోనూ భయపడాల్సిన అవసరం ఉండదు, అలాగే వణికిపోవాల్సిన అవసరం ఉండదు. సమస్యలు ఉంటాయి, సందర్భాలు మనకి నచ్చనివి మనం ఎదుర్కొంటూనే ఉంటాం. కానీ వీటన్నిటి నుండి కూడా దేవుడు దాటిస్తానంటున్నాడు. ఈ దినము మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామంటే దేని కొరకు విశ్వసించుచున్నాం. చాలామంది కేవలం రక్షింపబడడంతోనే జీవితాన్ని ఆపేస్తూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోవడము లేక దేవుడిని నమ్ముకోవడం అంటే రక్షింపబడాలి, పాపక్షమాపణ పొందాలి, అంతవరకే. కానీ దేవుడు అంతకు మించి కూడా ఆలోచన చేస్తున్నాడు. ఎవరికైతే క్రీస్తునందు పాపక్షమాపణ అనుగ్రహించాడో వాళ్ళని ఆయన జీవితాంతము కాపాడుకుంటూ ఉంటాడు. వాళ్ళ యొక్క జీవిత పరిస్థితుల్లో, వాళ్ళ యొక్క సమస్యల్లో, వాళ్ళ యొక్క కష్టాల్లో అన్నిటిలో కూడా దేవుడు జోక్యం చేసుకుని ఎంతో శ్రద్ధతో వాళ్ళని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సంగతి మనం గ్రహించినప్పుడు మన జీవితాల్లో దేవుడు చేసినవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు గొప్పవాడని, దేవుడు మన పక్షంగా ఉన్నాడని, దేవుడు మన సహాయకుడని మనమే ఆయనకు సాక్షులుగా మనం జీవిస్తూ ఉంటాం. మన జీవితాల్లో దేవుడు చేసేవన్నీ కూడా దేవుని విషయమై, మనము ధైర్యంగా బ్రతుకు విషయమై
అవి సాక్ష్యములుగా నిలిచి ఉంటూ ఉంటాయి. ఇటు వాటిని మనము కలిగి ఉండటం వల్ల దేవుణ్ణి మనము బలముగా మనం కలిగి ఉంటూ ఉంటాం. మనకు ఆయన తప్ప వేరే ఆశ్రయ దుర్గమే లేదంటున్నాడు. ఇది ఆయనకు తెలిసినట్టుగా మరి ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే నిత్యము ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడు. అంతేకాదు ఆయన జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. నేను తప్ప వేరే ఆశ్రయ దుర్గము లేదు అని చెప్తూ ఉన్నట్టు నేను ఎరుగునట్టున్నాడు. అంటే ఆయనలాగా కాపాడేవాడు ఎవరునూ లేడు. ఆయనలాగా సహాయం చేయవాడు ఎవరునూ లేరు. ఆయనలాగా మనల్ని సంతోషపెట్టేవాడు ఎవడునూ లేడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి మన జీవితంలో కేవలము ఆయన కొన్ని వాటికి మాత్రమే ఉపయోగపడతాడు అనుకోవడం, లేదా కొన్ని వాటికి ఆయన పరిమితం చేయడము మన యొక్క మూర్ఖత్వమే అవుతుంది. ప్రతి విషయంలోనూ ఆయనను మనము మన జీవితాల్లోకి తీసుకొచ్చినప్పుడు ఆయనకి మనము ఆ గౌరవాన్ని, ఆ ఘనతను కలిగించడానికి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాల్లో కలుగుచున్న వాటన్నిటినీ కూడా ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు. నేను తప్ప వేరే దేవుడు ఉన్నాడా అని అంటున్నప్పుడు లేడు అనే సంగతిని మన జీవితాల్లో ప్రతిరోజు మనం కలిగి ఉండాలి. ప్రతి పనిలోనూ, ప్రతి సందర్భంలోనూ దాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనము ఆయనకు విధేయత చూపుచు, ఆయనకు భయపడచ్చు, ఆయన నుంచి పొందగలుగుతాం. ఎప్పుడైతే దేవుణ్ణి మనము ఏదో ఒక సంగతికి పరిమితం చేసేసి మిగిలిన వాటన్నిటి విషయంలో మన ఆలోచనలతో, మన ఇష్టానుసారంగా, మన తెలివితేటలతో, మనకున్న జ్ఞానంతో మనం వ్యవహరించుకుంటున్నాము, అప్పుడు దేవుని యొక్క ప్రభావమును, మహిమను, ఆయన బాహుబలమును మన జీవితాల్లో మనం చూడలేము. చూడలేని సందర్భంలో మనకి అనిపించేది ఒక్కటే, ఆయన కాకుండా మరొక సహాయము కూడా ఉన్నది అని మనం అనుకోవడం జరుగుద్ది. ఇదే అపవాది యొక్క గొప్ప అస్త్రము. కాబట్టి మనుషులు ఏం చేస్తుంటారంటే దేవుణ్ణి కొన్ని విషయాలకు మాత్రమే పరిమితం చేసేసి మిగిలిన విషయాల్లో శరీర సంబంధంగా జీవించేస్తుంటారు. దీనివల్ల వాళ్ళలో భయము, వణుకు పుట్టిన సందర్భాల్లో వాళ్ళు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. దేవుని వల్ల వాళ్ళు అధికమైన సహాయములు, కార్యములు పొందలేదు కాబట్టి వాళ్ళు ఆయనకు సాక్షులుగా ఉంటున్నామన్న సంగతిని వాళ్ళు విస్మరిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులను వాళ్ళు కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఈ దినం మనము దేవుణ్ణి విశ్వసించుతున్నామంటే మనము వెరవవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఏ మనిషికైనాను, ఏ పరిస్థితికైనాను, ఏ శక్తికైనాను మనము భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అందుకు మనమే సాక్షులము అని మనం నమ్మగలిగి దాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నిత్యము మనకు తోడే ఉంటాడు. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఇదిగో మేము మానవ మాత్రులుగా జీవిస్తున్నప్పుడు అనేక సార్లు మాకు విశ్వాస బలహీనత ఏర్పడటానికి అవకాశం ఉన్నది. అప్పుడు నీ వాక్యముతో మమ్మల్ని బలపరచు, మా జీవితంలో మీరు మాకు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులుగా ఉన్నామన్న సంగతిని మీరు తెలియజేయచ్చు. నాయన, తిరిగి మీ వైపు మీ సహాయం పొందినట్లు, మీ కృపలో మేము కొనసాగినట్లు మాకు దయచేసిన భాగ్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి వేలాది స్తుతులు, స్తోత్రాలు. నాయన, మా జీవితంలో మీరు చేయు అనేక ఆశ్చర్య కార్యమును బట్టి, మేళ్లను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మేము మీ మీద ఆధారపడి, మీ సహాయమును బట్టి, మీ యొక్క అధిక బలమును బట్టి, మీ ఆశ్రయ దుర్గమును బట్టి మేము జీవించలాగిన సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.